నేను కల్వకుర్తిలో గోపాల్ అనే వ్యక్తిది వాసునికి వచ్చిన ప్లాట్ వాసు చూడడానికి వచ్చాను. జియోపతి చెక్ చేస్తున్నా. అంటే ఈ ప్లాట్లో జియోపతి ప్రెస్ ఎక్కువ ఉంది, అంటే నెగిటివ్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ కోసము చెక్ చేస్తున్నా. ఈ గుంతలు తీసి, అంటే ఎక్కడెక్కడ నెగిటివ్ లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ గుంతలు తీసినాము. దానికి రాడ్స్ పెట్టేస్తే నెగిటివ్ లైన్స్ రిమూవ్ అవుతాయి, అంటే నేల లోపలివి. ఇది రిమూవ్ అయినాక ఏమవుతుందంటే ఈ ప్లాట్లో ఎవరున్నా సరే ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకు ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ హెల్తీగా ఉంటారు. మనం తిరుపతి గుట్ట మీద పోతే ఎంత ప్రశాంతత ఉంటుందో ఇంట్లోకి వచ్చినాక గృహప్రవేశం చేసినాక అంత బాగుంటుంది. జియోపతి లైన్స్ ఉంటే ఏమైందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, తరచు అనారోగ్య సమస్యలు వస్తే ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతాయి. దాని కొరకు ఈయన నన్ను పిలిచి వాస్తు చూసుకోవడం జరిగింది. వాస్తు చూసి ఫస్టే ప్లాట్ లోపల జియోపతి నెగిటివ్ లైన్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. జియోపతి రాడ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది ఇట్లా వేసి ఏమైందంటే భూమి లోపల ఆ లైన్ ఉన్న తన సిమెంట్ వేసి సిమెంట్ పైన ఈ రాడ్ పెట్టి మళ్ళీ రాడ్ పైన సిమెంట్ వేయాలి. అప్పుడు ఆ నెగిటివ్ లైన్ క్లోజ్ అయిపోతుంది. వీటి ఓపెన్ అయితే లైన్ ఉన్నట్టు దాన్ని సరి అటు ఇటు జరిపితే క్లోజ్ అవుతుంది. స్లోగా ఇంకా చిన్నగా ఇంకొంచెం బస్ వదిలే, అంతే. ఇడికి బస్ రాడ్స్ వెన్ను పెట్టేస్తే జియోపతి లైన్స్ రిమూవ్ అవుతాయి, పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. పెట్టుకున్నందుకు ఇల్లు ఎలాంటి సమస్య రాదు. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు ఆరోగ్యంగా. అయితే ఈ రాడ్లు పెడితే జియోపతి ఎనర్జీ అనేది రిమూవ్ అయింది. దాన్ని కూడా మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నా. ఇట్లా ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఫస్టే ప్లాట్కు వాస్తు చెక్ చేయించుకోవాలి. అందరూ గోడలు చెక్ చేయించుతారు, ఇండ్లు చెక్ చేయించుతారు, కానీ నేలను చెక్ చేసుకోరు. కాబట్టి ఎవరైనా సరే నేలను చెక్ చేసుకొని ఫస్ట్ నేల పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చెక్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ చేసుకుంటే అప్పుడు ఆ ఇల్లు మంచిగా కట్టుకోవడం జరుగుతుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు తొందరగా అయిపోతుంది. ఆరోగ్యపరంగా డబ్బు పరంగా మంచిగా ఉంటుంది. నా పేరు గోపాల్, మాది కల్వకుర్తి. సార్ దగ్గర జాతకం చూపించుకున్నాక నాకు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ ఉండి మంచిగా లేకున్నది. సార్ దగ్గర వచ్చి రత్నాలు ఉంగరాలు ధరించడం జరిగింది. మాకు సార్ వచ్చి ఇంటి దగ్గర వాస్తు చూసినాక మంచిగా అనిపించింది, మంచిగా డబ్బులు వచ్చినాయి, మా బిజినెస్ లీనంగా నడిచినాయి. కల్వకుర్తిలో ప్లాట్ కొనుక్కున్నాం. ఈ ప్లాట్ దగ్గర అయినా సార్ వచ్చి వాస్తు చూడడం జరిగింది. లీనంగా పెండింగ్ లేకుండా తొందరగా అయ్యేటట్టుగా సార్ను పిలిపించుకొని వాస్తు చూడడం జరిగింది.